హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రోజు రోజుకి నిన్ను హేళన చేసేవారు పెరిగిపోతున్నారు. వారికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. నీ నిత్య జీవితంలో ఈ 5 అలవాట్లను పాటించు. నిన్ను హేళన కాదు కదా, చులకన చేసి చూడటానికి కూడా ఆలోచిస్తారు. నన్ను నమ్ము, ఈ వీడియో వల్ల నువ్వు కొంతైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటావు. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఎలాంటి వృత్తిలో ఉన్నా, ఆ వృత్తిలో నువ్వు స్పెషల్గా కనబడుతూ హేళన కాదు, రెస్పెక్ట్నిస్తారు. నెంబర్ 1, నీ దగ్గర స్తోమత ఉన్నా లేకున్నా రోజు మంచి డ్రెస్ని వేసుకొని బయటికి వెళ్ళండి. అలానే అప్పు తెచ్చి మరి కొత్త బట్టలు కొనుక్కోకండి. ఉన్న వాటిని నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది. గమనించండి, సమాజంలో డిగ్నిటీగా కనిపించిన వారికే నమస్తే పెడతారు. హోందాగా కనిపిస్తే ఎలాంటి వారికైనా హేళన చేయాలనే ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. అలా శుభ్రంగా ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్నా నీతో మాట్లాడడానికి చుట్టూ నలుగురు వస్తారు. నెంబర్ 2, నువ్వు అస్సలే చేయకూడని పని ఏంటో తెలుసా? పిలవని చోటికి అస్సలే వెళ్ళకండి. అలా వెళ్ళినట్లయితే వారు హేళన చేయకముందే చులకన అయిపోతారు. మీ ముందు మీతో నవ్వుతూ మాట్లాడినా మీరు వెళ్ళడమే వారికి ఒక సిల్లీ టాపిక్ అవుతుంది. మీ మీద జోక్స్ వేసుకుంటూ చులకన చేస్తూ నవ్వుకుంటారు. కాబట్టి పిలవని చోటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి. అది పెళ్ళి అయినా, పార్టీ అయినా, మరేదైనా. నెంబర్ 3, ఒక వ్యక్తికి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? అతిగా మాట్లాడకపోవడం. ప్రతి చిన్న విషయానికి వాగడం ద్వారా నీ మాటలు నమ్మే మనుషులకు కూడా వినటానికి కూడా ఇష్టపడరు. తెలియని విషయంలో కూడా మధ్యలో దూరి మాట్లాడితే వినేవారికి చిరాకు పుట్టి కోపం వస్తుంది. అలా నీ మీద ఉన్న నమ్మకం, గౌరవం అన్నీ లేకుండా పోతాయి. కాబట్టి మౌనంగా ఉంటూ నీకు ఆ విషయం తెలిసినా కూడా ఇతరులు చెప్పేది కూడా వింటే మరికొంత సమాచారాన్ని తెలుసుకోగలుగుతావు. వినయంగా వినడం నేర్చుకుంటే శ్రద్ధగా చేయడం అలవాటవుతుంది. నెంబర్ 4, నీ దగ్గర డబ్బులు లేవనే సంగతి నీకు మాత్రమే తెలుసు. ఆ విషయాన్ని అలాగే అదిమి పట్టి బయట ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవు, అదనంగా అప్పులు ఉన్నాయని అందరికీ తెలిస్తే నువ్వు తిరిగి నిలదొక్కుకోవడానికి కూడా ఎవరు సాయం చెయ్యరు. కాబట్టి నీ ఇంట్లో విషయాలు బయట ఎవరికి చెప్పకుండా జాగ్రత్త పడుతూ డబ్బులను పొదుపు చేయడం నేర్చుకోవాలి. ఖర్చులను తెలియకుండానే తగ్గించుకోవాలి. సమాజంలో ఎప్పటిలాగానే హోందాగా, డిగ్నిటీగా ఉండాలి. నెంబర్ 5, నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, నీ రిలేషన్ అయినా నీ లోపాలు, నీ సీక్రెట్స్ అస్సలే చెప్పకండి. ఈ కలియుగంలో అన్నీ తెలిసిన నీ బెస్ట్ ఫ్రెండే చివరికి నీకున్న అతిపెద్ద శత్రువు అవుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుటివారు చెబుతుంటే వినాలే తప్ప నీ బాధలు, రహస్యాలు చెప్పకూడదు. మౌనంగా ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ పోవడమే ఉత్తముడి లక్షణం. సక్సెస్ అయిన వారు, లైఫ్లో సెటిల్ అయిన వారు చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? మౌనంగా ఉంటూ ఎంత తెలిసినా ఇంకాస్త తెలుసుకొని నీ లైఫ్లో నువ్వు ముందుకు పోవడమే నీకున్న ముఖ్య లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్, నీ అప్పులు, నీ లోపాలు నీ దగ్గర వ్యక్తికి చెప్పుకుంటే బాధ పోతుందని అన్నీ చెప్పుకుంటూ పోతే చివరకు అత్యవసరంలో ఆ వ్యక్తి ఇవ్వడం కాదు కదా, ఇతరులు ఇస్తున్న నీ అప్పుల గురించి చెబుతూ అప్పు ఇవ్వకుండా చేస్తాడు. ఇలాంటి అనుభవం మీకు కూడా జరిగితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.